Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language session 92, class 92. ఇంతకుముందు సెషన్లో మనము స్ట్రింగ్ అంటే ఏమి, స్ట్రింగ్లో ఒక ప్రోగ్రామ్ చూసాం. ద క్యారెక్టర్ ప్రజెంట్ అట్ పాజిటివ్ ఇండెక్స్, ద క్యారెక్టర్ ప్రజెంట్ అట్ నెగిటివ్ ఇండెక్స్ అనేది చెప్పాము. దాంట్లో లాస్ట్ ప్రింట్లో నెగిటివ్ ఇండెక్స్లో మనం ఈ విధంగా పెట్టినప్పుడు, అంటే నెగిటివ్ ఇండెక్స్లో ప్రోగ్రామ్ ప్రింట్ ద క్యారెక్టర్ ప్రజెంట్ అట్ పాజిటివ్ ఇండెక్స్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ నెగిటివ్ ఇండెక్స్ ఫ్లవర్ బ్రాకెట్ ఈజ్ డాట్ ఫార్మాట్లో ఐ మైనస్ లెంగ్త్ ఆఫ్ ఎస్ అని అన్నప్పుడు, అంటే ఈ విధంగా ప్రింట్ ద క్యారెక్టర్ ప్రజెంట్ అట్ పాజిటివ్ ఇండెక్స్ అండ్ నెగిటివ్ ఇండెక్స్ ఫార్మాట్ ఐ మైనస్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఐ మైనస్ లెంగ్త్ ఆఫ్ ఎస్ ఎట్లొస్తుంది నెగిటివ్ ఇండెక్స్ అనేది ఫార్మాట్ అర్థం కాలేదన్నారు. దానికోసం అనేది ఇది కేస్ 1, కేస్ 2 అనేసి నేను ఏం చేశానంటే ఈ విధంగా కేస్ 2 ఇలా. ఫస్ట్ కేస్ 1 చూద్దాం. ఇక్కడ ఏముంది, ఐ మైనస్ లెంగ్త్ ఆఫ్ ఎస్ అని చెప్పింది. ఐ మైనస్ లెంగ్త్ ఆఫ్ ఎస్ అనేది ఎట్లా వస్తుంది అని నన్ను అడిగారు. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, లెంగ్త్ ఆఫ్ ఎస్ అంటే నేను రాధా అని ఇచ్చాను అనుకోండి. రాధాలో ఏముంది, RADHA అని 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి లెంగ్త్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు 5 అయింది. 0 - 5 అంటే -5. -5 దగ్గర ఏముంటుంది, రివర్స్లో బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇలా తీసుకున్నప్పుడు చూడండి, -5లో ఏముంటుంది, ఇక్కడ రాధా ఆర్ అనేది ఉంటుంది. ఓకే, ఆ విధంగా ఆర్ క్యారెక్టర్ వచ్చింది. తర్వాత అదేవిధంగా నేను ఇది చూపించేస్తాను. -4 దగ్గర ఏముంటుంది, A, -3D, -2H, -1. ఓకే, ఇప్పుడు దీంట్లోకి వస్తే కేస్ 2 తీసుకున్నాం. ఐ మైనస్ లెంగ్త్ ఆఫ్ ఎస్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ప్రతిసారి ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు I + 1, ఐ ఈజ్ ఈక్వల్స్ టు I + 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఎంత ప్రజెంట్ 0 ఉంది, ఇక్కడ 0 + 1 ఎంత అవుతుంది, 1. అందువలన కేస్ 2లో ఐ 1 అయింది, లెంగ్త్ ఆఫ్ ఎస్ మాత్రం 5. 1 - 5 అన్నాడు -4. -4 అనే ఇండెక్స్ దగ్గర ఏముంది, -4 దగ్గర ఏముంది, ఇది ఉంది, ఏ ఉంది. సో ఆ విధంగా మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్స్ టు I + 1 అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, 1 + 1 ఎంత, 2. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయింది. నెక్స్ట్ కేస్ 3లో ఏమొస్తుంది, ఐ మైనస్ లెంగ్త్ ఆఫ్ ఎస్ 2 - 5 -3. -3 దగ్గర ఏం క్యారెక్టర్ ఉంది, -3 దగ్గర డి క్యారెక్టర్ ఉంది. ఈ విధంగా మనకు ప్రతిసారి మళ్ళీ ఐ ++ అవుతుంది. ప్లస్ అన్నప్పుడు కేసు 4, ఇప్పుడు కేస్ 4 ఐ -3 - 5 -2 దగ్గర ఏముంది, ఇక్కడ -2H అయింది. ఈ విధంగా పెంచుకుంటూ చివరికి కేస్ 5 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. కేసు 5 ఓకే, ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దానికి వస్తే బై యూజింగ్ స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేసి ఏ విధంగా మనం చేయగలం అనే దానికి చూద్దాం. దాన్ని సింటాక్స్ స్లైస్ ఆపరేటర్లో ఏముంటుంది, బిగిన్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్, స్టెప్ అని ఉంటుంది. బిగిన్ ఇండెక్స్ అంటే స్టార్ట్, ఎండ్ ఇండెక్స్ అంటే స్టాప్, స్టెప్ అంటే 3 ఉంటాయి దీంట్లో. ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ టు కన్సిడర్ స్లైస్ అంటే సబ్ స్ట్రింగ్. ఎండ్ ఇండెక్స్ వీ హ్యావ్ టు టర్మినేట్ ద స్లైస్ at end index -1, step increment value. Note, if we are not specifying begin index, then it will consider from beginning of the string. For example, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ నేను తీసుకుంటా. దీన్ని మనం మామూలుగా లర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అనే చోటుకి వెళ్తాను నేను. ఇప్పుడు S ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్, లర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అనేసి తీసుకుంటా, సింగిల్ కోట్స్ చేసేసి. ఇప్పుడు చెప్పిన ప్రకారమే మనం ఏం చేస్తామంటే ప్రతి క్యారెక్టర్ను తీసుకుంటా పోతాం. లర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని చెప్పి తీసుకున్నాం, అది నా స్ట్రింగ్. ఈ స్ట్రింగ్లో నేనేం చేస్తానంటే ఎస్ ఆఫ్ వన్ బిగినింగ్ తీసుకున్నా, సో ఎండ్ వచ్చేసి 7 తీసుకున్నాను.
ఒక స్టెప్ 1 అని పెట్టుకున్నా, ఏమొస్తుంది ప్రతి ఒక్కటి ఈ కాంబినేషన్స్ అంతా చూస్తూ వస్తాం ఒక్కొక్కటి. అదే చేయాలని లేదు, మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. ఇప్పుడు ఎస్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ బిగిన్ 1 దగ్గర స్టార్ట్ కావాలి, 0 కాదు. ఆడిచ్చిన ప్రకారం 7 అని ఇస్తాం, ప్రతిసారి 7 ఇంక్రిమెంట్ అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది, ఆ విధంగా వస్తుంది. ఏమేమి వచ్చింది, 0 ఇండెక్స్ అంటే ఎల్, 1 ఇండెక్స్ అన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ నుండి స్టార్ట్ అయ్యి ఎంతవరకు రావాలా, 7 ఎండింగ్. అప్పుడు 0 1 2 3 4 5 6 7 అంటే ఎండ్ -1 కాబట్టి 7 - 1 6 వరకే, n వరకే తీసుకునింది. ప్రతిసారి 1 పెంచుకుంటూ పోయింది. ఆ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే కాంబినేషన్లో ఎస్ ఆఫ్ 1, 7 అదే వస్తుంది. ఎస్ ఆఫ్ 1, 7, 2 అంటే ఒక్కొక్కటి వదిలేసి మనకు వస్తుంది. చూద్దాం అది. ఎస్ ఆఫ్, ఇక్కడ క్లిక్ చేసి ఎస్ ఆఫ్ 1, 7, 2 అని ఇస్తాం. ఇప్పుడు ఒక్కొక్కటి మిస్ చేసి వస్తుంది. అంటే 1 అంటే ఏమి వస్తుంది, ఈ వస్తుంది, మళ్ళీ ఏ రాదు, ఆర్ వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఎంటర్ కొడుతుంది, ఈ వచ్చింది, ఏ పోయింది, ఆర్ వచ్చింది, తర్వాత ఎన్ ఎత్తేసేసి ఐ వచ్చింది. ఈ విధంగా ఒక్కొక్కటి అంటే ఆల్టర్నేటివ్ జంప్ ఎంత అంటే 2, ఈ వచ్చింది, ఏ రాదు, తర్వాత ఆర్ వచ్చింది, ఎన్ రాదు, మళ్ళీ ఐ వచ్చింది. ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా ఇంకో కాంబినేషన్ ఏమి, ఇక్కడ ఎస్ ఆఫ్ కోలన్ పెట్టి 7 అని పెట్టినా, 7 వరకు ఏమేమి ఉన్నాయో అవి ఎంత వచ్చేస్తాయి అంటే బిగినింగ్ వచ్చి డిఫాల్ట్. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటే ఎస్ లోవర్ బ్రాకెట్ బిగిన్ కోలన్ అని పెట్టేసి 7 అని పెట్టి కోలన్ అని పెట్టిన, అంటే బిగినింగ్ ఇండెక్స్ వచ్చి డిఫాల్ట్ బిగినింగ్ నుండి తీసుకుంటే 7 - 1 అంటే 6 వరకు తీసుకుంటే చూడండి, డిఫాల్ట్ LERNIN వరకు తీసుకుంది. ఇదే విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రింగ్లో ఇంత మునుపు చూసాము ఇవంతా. ఇప్పుడు ఇక్కడ చూడండి S7 కోలన్ అని పెడతా, ఇక్కడికి వచ్చేసి ఎస్ కోలన్ అది ఆల్రెడీ పెట్టేసాం కదా, 7 కోలన్ అని పెడతా, 7 కోలన్ పెడతాను, బ్రాకెట్ క్లోజ్ చేస్తా. ఇప్పుడు ఎండ్ వరకు వచ్చేసింది. బిగినింగ్ ఎక్కడి నుండి తీసుకునింది అంటే 7 నుంచి, అంటే జీ నుండి తీసుకుంది. జీ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని చెప్పిన. అలా లేకుండా 2 ఎస్ కోలన్ 7 అని చెప్పిన, అంటే బిగిను డిఫాల్టే, ఎండ్ డిఫాల్టే ఇచ్చాను. అప్పుడేమవుతుంది, ఫుల్గా మొత్తం లర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని ఫుల్ ఫామ్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మీరు ఇదే తీసుకొని చేయాలని లేదు, మీరు ఏదైనా తీసుకొని చేయొచ్చు. అలా కాకుండా చూడండి ఎస్ కోలన్ అని పెడతా డిఫాల్ట్గా, ఎస్ కోలన్, ఇక్కడ ఎస్ లోవర్ బ్రాకెట్ కోలన్ అని పెట్టాను, పూర్తిగా వచ్చింది. అలా లేకుండా ఇంకొకటి ఎస్ కోలన్ ఎస్ లోవర్ బ్రాకెట్ బిగిన్ కోలన్ జంప్ మాత్రం రివర్స్లో పెడతా -1 అని. ఇప్పుడు చూడండి ఇది రివర్స్ వచ్చేసింది. చూడండి ఇక్కడ చూసారా, ఈజీ అనేది రివర్స్లో ప్రింట్ అయింది, వెరీ అనేది రివర్స్లో ప్రింట్ అయింది, ఈజ్ అనేది రివర్స్లో ప్రింట్ అయింది, పైథాన్ అనేది రివర్స్లో వచ్చింది, లర్నింగ్ అనేది రివర్స్లో వచ్చింది. ఏదైనా మీకు రివర్స్లో ఈ విధంగా రావాలి అని అనుకుంటే మీరు ఎస్ కోలన్ -1 ఈ మెథడ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ క్లాస్కి. నెక్స్ట్ క్లాస్లో మనము బిహేవియర్ ఆఫ్ స్లైస్ ఆపరేటర్ అనేది మనం తెలుసుకున్నాము. బిహేవియర్ ఆఫ్ స్లైస్ ఆపరేటర్ అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏంటంటే ఈ క్యారెక్టర్ ప్రజెంట్ అట్ ఇక్కడ ద క్యారెక్టర్ ప్రజెంట్ అట్ పాజిటివ్ ఇండెక్స్ అండ్ అట్ నెగిటివ్ ఇండెక్స్ ఈజ్ ఫార్మాట్ i - లెంగ్త్ ఆఫ్ s అనేది ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో చేసినాం, మనం స్ట్రింగ్స్లోనే ముందు చేసినాం. ఆ వీడియో ఒకసారి చూస్తే కానీ అది క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ i - లెంగ్త్ ఆఫ్ s అనేది ఎలా వస్తుంది అని అడిగారు, దానికి మాత్రం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ క్లాస్కి ఇంతే, నెక్స్ట్ క్లాస్లో మనం తర్వాత చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.